మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మించాలని మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అన్ని కుల వర్గాల సంఘాలకు సామూహిక భవనాలు నిర్మాణ పనులు ఇంకా కొనసాగించడం లేదన్నారు. జిల్లా కేంద్రం ఏర్పడి జిల్లా స్థాయిలో అన్ని భవనాలు ఏర్పడినప్పటికీ మహనీయులు అంబేద్కర్ భవనం ఇంతవరకు నిర్మాణ కార్యాచరణ పనులను ప్రజల కార్యక్రమాల కొరకు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. 10 సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధించిన అధికారులకు వివక్షతో నిర్లక్ష్యానికి తగిన కారణాలు ప్రజావాణిలో వివరించారు ఎంఆర్పీఎస్ దళిత సంఘాల నాయకులు. 2016లో మన జిల్లా కేంద్రం సపరేట్ ఏర్పడినప్పటికీ కూడా ప్రజల పోరాట ఫలితంగా సపరేట్ మెదక్ జిల్లా ఏర్పడింది. ఆ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అనగారి కులాలు అతి సంఖ్యలో ఉన్నప్పటికీ మెదక్ జిల్లాకు ఒక మహనీయుని పేరు మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ భవనం మెదక్ జిల్లాకు అవసరమై ఉన్నందుకు కూడా నాయకులకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి మహనీయుని పేరు మీద అంబేద్కర్ సంఘం భారీ ఎత్తునటువంటి విశాలమైన పెద్ద భవనము కాలయాపన నిర్మాణం విషయంలో కాలయాపన చేస్తున్నటువంటి సమావేశం ఏర్పడడానికి ఎక్కడ కూడా ఏ భవనం కూడా లేదు. ఈ మహనీయుని పేరు మీద అంబేద్కర్ భవనం పెండింగ్లో ఉన్నది కాబట్టి తక్షణమే నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. పేరు అల్లారం ప్రేమ్ కుమార్, మాది మిన్పూర్ విలేజ్, పాపన్పేట్ మండల్, మరి మెదక్ డిస్టిక్లో మరి ఇంతకుముందు ఉన్నటువంటి విగ్రహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి బాపు జగజీవన్ రావు విగ్రహాలను మరి తొలగించడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలు అయితే ఉన్నది. మరి పాలకులు పెడతామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి అంబేద్కర్ భవనం కూడా కట్టిస్తామని చెప్పేసి కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓ దళిత సంఘాల నాయకులుగా మేము అడగడానికి ప్రశ్నించడానికి ముందుకు వస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే చర్య తీసుకొని మరి నాయకులందరూ కూడా మరి యథావిధిగా ఉన్న విగ్రహాలను మరి యథావిధి స్థలంలోనే పెట్టి మరి దళితులను అవమానించిన తీరుగా మరి పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా గత 10 సంవత్సరాలు కొనసాగించుకుంటూనే పోయిండ్రు. కాబట్టి ఇప్పుడైనా మరి అధికారులు దీన్ని పట్టించుకొని మరి ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పట్టించుకొని వెంటనే మాకు పునర్నిర్మాణం చేయాలి, ఎక్కడ ఉండే విగ్రహాలను అక్కడనే పెట్టాలని చెప్పేసి కూడా దళిత సంఘాల నాయకులు కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.